హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. 2 డేస్ నుంచి వాతావరణం చల్లగా ఉంది కదండి. మరి ఈ చల్లని వాతావరణంలో మిరపకాయ బజ్జీ లేకుంటే ఏం బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ మిరపకాయ బజ్జీ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాను. మిరపకాయ బజ్జీ చేసేటప్పుడు చాలామందికి తినాలని ఇష్టం ఉంటుంది, కానీ మిరపకాయ బజ్జీ కొంచెం కారంగా ఉంటుంది కదా అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కారం లేకుండా చిన్నపిల్లలు కూడా తినేలాగా మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మిరపకాయలని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మిరపకాయని ఇలా కొంచెము కొసలా కట్ చేసుకొని ఇలా 2 హాఫ్స్ అయితే చేస్తాను. నేను 2 భాగాలుగా చేస్తాను మిరపకాయని. అప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఒక్కరే ఎక్కువ మిరపకాయలు తినకుండా, మిరపకాయ చాలామంది అవాయిడ్ చేస్తారు కదా గ్యాస్ ప్రాబ్లం అని, అలా అయితే ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఉన్న గింజలను తీసేస్తే కారం అయితే అస్సలు ఉండదు. పిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తినేస్తారన్నమాట. ఇలా 2 హాఫ్స్గా చేసుకుంటే ఒకరే మిరపకాయ క్వాంటిటీ కూడా ఎక్కువ తిని గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా మిరపకాయ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా 2 హాఫ్స్ చేసేసుకున్న తర్వాత గింజలని నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నింటినీ ఇలాగే అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈ తీసేసిన గింజలను కూడా వేస్ట్ చేయకుండా ఏం చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ శనగపిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం శనగపిండి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నాను కలర్ బాగుండడం కోసం. తర్వాత ఇందులో కొంచెం 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. చిటికెడు సోడా ఉప్పు కూడా వేసి పొడిపిండిలోనే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా ఫింగర్స్ని వెడల్పుగా పెట్టుకొని మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. బజ్జీల బ్యాటర్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా కలుపుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న మిరపకాయలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని ఇలా బజ్జీల్లాగా వేసుకొని ఇలా దోరగా కాలిన తర్వాత పక్కకైతే తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్క బంచ్ బజ్జీలను అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండి, ఎంత బజ్జీలు కరెక్ట్గా చేసుకోవాలనుకున్నా ఎంతో కొంత పిండి అయితే మిగిలిపోతుంది కదా కలిపిన పిండి. అందులో ఇప్పుడు ఇక్కడ మనం మిరపకాయల్లోంచి తీసుకున్న గింజలు, 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం పక్కన పెట్టుకున్న పిండిని మిక్స్ చేసి, పిండి మళ్ళీ వేసాం కాబట్టి చిటికెడు సోడా, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత ఇలా కలిపేసుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇందులో మీరు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత కలిపిన పిండితో ఇలా కొంచెం కొంచెంగా అదే బాండీలో బోండాల్లాగా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బజ్జీల కోసం పిండి ఎలా కలుపుకోవాలో చెప్తాను చూడండి. బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు మనం బజ్జీలని పిండిలో ముంచి పైకి తీస్తే కోటింగ్ లాగా అవ్వాలి కదా. అది ఎంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలో మనం ముందుగానే చెక్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగంటే, మనం పిండినంతా మిక్స్ చేసిన తర్వాత ఫింగర్ని డిప్ చేసి పైకి తీస్తే, ముంచి తీసినప్పుడు ఫింగర్ చుట్టూ పిండి కోటింగ్ లాగా అవుతుంది కదా. ఆ పిండి ఎంత కోటింగ్లో ఉంటే బజ్జీకి కూడా అంతే కోటింగ్లో పట్టుకుంటుందన్నమాట. అప్పుడు లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఫింగర్కి చుట్టూ పిండి అంటుకునేలాగా చూసుకొని పిండిని అయితే కలుపుకోవాలి. బజ్జీ ముంచినప్పుడు కూడా అలాగే అంటుకుంటుంది కాబట్టి కరెక్ట్గా అయితే వచ్చేస్తుందన్నమాట. ఇలా కరెక్ట్గా పిండిని కలుపుకుంటే బజ్జీలు అయితే క్రిస్పీగా ఇంకా టేస్టీగా వస్తాయి. ఇక్కడ కలుపుకున్న పిండి మొత్తాన్ని బోండాలలాగా అయితే వేసేసుకున్నాను. బజ్జీలనైనా బోండాలనైనా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉండి లోపలంతా బాగా ఉడికి టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా బజ్జీలను వేసుకున్నప్పుడు ఎంతో కొంత పిండి మిగులుతుంది కాబట్టి మిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు అందులో తీసిన గింజలు వేస్ట్గా పడేయకుండా ఇలా బోండాలలాగా వేసేసుకుంటే ఆ పిండిలో మిక్స్ చేసేసుకుంటే ఈ మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు యూస్ చేసి అలా అంతా వేస్ట్ చేయకుండా, అది వేస్ట్ కాకుండా మిరపకాయలులోంచి తీసిన గింజలు వేస్ట్ కాకుండా అన్నీ అయితే యూస్ చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా 2 వెరైటీస్ చేసినట్లుగా కూడా ఉంటుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు అలా వచ్చినప్పుడు కూడా బజ్జీలు బోండాలు 2 ఒకటేసారి ఒకే బ్యాటర్తో అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. చూడండి, ఇలా నేను బజ్జీలు బోండాలు రెండింటిని అయితే ప్రిపేర్ చేసేసాను. బజ్జీలు చూస్తున్నారు కదా, ఎంత బాగా పొంగి ఎంత రౌండ్గా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇలా నీట్గా లోపల వరకు కూడా మంచిగా ఉడికినాయి.
ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.